విరిగిపోయిన పాలతో పన్నీర్ చేసుకోవచ్చు చూడండి. విరిగిన పాలను చున్నులా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఒక బౌల్లో మరిగించి పెట్టుకున్న పాలను దాంట్లో వేయాలి. ఇక్కడ మనకి వాటర్ పన్నీర్ సపరేట్ అవుతాయి. అయిన తర్వాత ఆ క్లాత్ని దగ్గరగానే బాగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. అలా ఇక్కడ మనం ఎంత గట్టిగా పిండితే మనకి పన్నీర్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అలా గట్టిగా పిండిన తర్వాత దాన్ని గట్టిగా మూటలాగా కట్టుకొని జల్లిబుట్టను తీసుకొని దాన్ని బోర్లించి దానిపైన ఆ క్లాత్ని పెట్టి పైన బరువుగా ఉండే ఒక రోలు ఇంకా ఏదైనా పెట్టుకొని ఒక నైట్ మొత్తం మనం ఉంచుకోవాలి. అలా ఒక నైట్ మొత్తం ఉంచుకుంటే మనకి వాటర్ అన్నీ కిందికి జల్లిబుట్ట నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పన్నీరు కరెక్ట్గా గట్టిగా వస్తుంది. ఇప్పుడు దీనిని మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 గంటల పాటు అలాగే పెట్టండి. అలా పెడితే మనకు అది గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా బయట కొన్నట్టుగా పన్నీర్ రెడీ అయిపోతుంది. అంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.